2023లో టాలీవుడ్లో ఎలాంటి అంచనాలు లేకుండా ఒక చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసిన అరుదైన దృశ్యం బలగం. ప్రముఖ హాస్య నటుడు జబర్దస్త్ వేణు ఎల్దండి ఈ చిత్రంతో దర్శకుడిగా మారి తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలోని ఆచారాలు, మానవ సంబంధాలను గుండెలకు హత్తుకునేలా తెరకెక్కించారు. ఈ సినిమా మార్చి 3, 2023న థియేటర్లలో విడుదలైంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి, దిల్ రాజు ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. బలగం సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనం సృష్టించిందో దాని మేకింగ్, షూటింగ్ వెనుక ఉన్న విశేషాలు కూడా అంతే విలక్షణంగా ఉంటాయి. గ్లామర్, కమర్షియల్ హంగులకు దూరంగా పక్కా న్యాచురల్ గా ఈ సినిమాను తెరకెక్కించడానికి దర్శకుడు వేణు ఎల్దండి చిత్ర బృందం పడిన శ్రమకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. సిరిసిల్ల పల్లెటూరి వాతావరణం. దర్శకుడు వేణు ఎల్దండి ఈ కథను ఏమాత్రం కృత్రిమత్వం లేకుండా చూపించాలనుకున్నాడు. అందుకోసం ఆయన తన సొంత జిల్లా అయిన రాజన్న సిరిసిల్ల పరిసరాల్లోని పల్లెటూర్లలోనే పూర్తి షూటింగ్ జరిపారు. సినిమాలో కనిపించే ఇల్లు, రచ్చబండ, పొలాల గడ్లు అన్ని నిజమైన లొకేషన్లే తప్ప ఎక్కడా ఒక్క సెట్ కూడా వేయలేదు. పల్లెటూరి వాతావరణాన్ని, అక్కడ తెల్లవారుజామున వచ్చే పొగమంచును సహజంగా బంధించడానికి సినిమాటోగ్రఫర్ ఆచార్య వేణు కేవలం లభ్యమయ్యే సహజ కాంతిని ఎక్కువగా ఉపయోగించారు. స్థానిక ప్రజలకు నటనలో శిక్షణ. ఈ సినిమాలో ప్రధాన పాత్రలు చేసిన ప్రియదర్శి, కావ్య, మురళీధర్ గౌడ్, రూపలక్ష్మి మినహా చుట్టుపక్కల కనిపించే ఊరి జనాలు, ముసలివాళ్లు, ఏడ్చే మహిళల్లో దాదాపు 90% మంది నిజమైన పల్లెటూరి ప్రజలే. షూటింగ్ కు ముందు దర్శకుడు వేణు ఆయా గ్రామాల్లోని ప్రజలను ఎంపిక చేసి వారికి కొన్ని రోజుల పాటు యాక్టింగ్ వర్క్ షాప్స్ నిర్వహించారు. చావు ఇంట్లో కూర్చోవడం, మాట్లాడటం, తెలంగాణ పద్ధతిలో ఏడవడం వంటివి వారు సహజంగా చేసేలా ట్రైనింగ్ ఇచ్చారు. అందుకే స్క్రీన్ మీద వారి నటన అంత రియలిస్టిక్ గా వచ్చింది. బీమ్స్ లైవ్ రికార్డింగ్ మ్యూజిక్. ఈ సినిమా మేకింగ్ లో సంగీత దర్శకుడు భీమ్ సిసిరోలియో పాత్ర మరువలేనిది. తెలంగాణ జానపద కళలు, లంబాడీ సంస్కృతిపై పట్టున్న భీమ్స్ ఈ సినిమా పాటల కోసం పల్లెటూళ్లలోని నిజమైన జానపద గాయకులను, వృద్ధులను పిలిపించి పాడించారు. తోడుగా మా తోడుండి పాట పాడిన ముగులయ్య, కొమురమ్మ దంపతులు నిజ జీవితంలో బుర్రకథలు చెప్పుకునే కళాకారులు. వారి గొంతులోని ఆర్తిని అలాగే ఉంచటానికి ఎలాంటి ఆధునిక ఎఫెక్ట్స్ వాడకుండా రాగా రికార్డ్ చేశారు. క్లైమాక్స్ బుర్రకథ సీన్ షూట్ చేస్తున్నప్పుడు ఆ పాట వింటూ సెట్స్లో ఉన్న నటీనటులు మరియు టెక్నీషియన్లు నిజంగానే కన్నీళ్లు పెట్టుకున్నారట. దిల్ రాజు టీమ్ స్మార్ట్ ప్రొడక్షన్. సాధారణంగా పెద్ద కమర్షియల్ సినిమాలు తీసే దిల్ రాజు ప్రొడక్షన్స్ ఈ కథను నమ్మి చాలా తక్కువ బడ్జెట్లో, పరిమిత వనరులతో నిర్మించింది. కేవలం 25 నుండి 30 రోజుల్లోనే సింగిల్ షెడ్యూల్లో సినిమా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేశారు. నటీనటులందరూ కూడా లగ్జరీ క్యారవాన్లు, హోటళ్లకు దూరంగా పల్లెటూరి వాతావరణంలోనే కలిసుంటూ షూటింగ్లో పాల్గొన్నారు. ఆ బాండింగే సినిమా అంతటా ప్రతిఫలించింది. కీటకాల కోసం వెయిటింగ్. సినిమాలో కాకి పిండం ముట్టే సీన్స్ చాలా కీలకం. గ్రాఫిక్స్ వాడితే సహజత్వం పోతుందని భావించిన దర్శకుడు నిజమైన కాకితోనే ఆ సీన్స్ షూట్ చేయాలనుకున్నారు. షూటింగ్ సమయంలో కాకులు అనుకున్న సమయానికి రాకపోవడం, వచ్చిన పిండాన్ని ముట్టకుండా ఎగిరిపోవడంతో చిత్ర బృందం గంటల తరబడి ఓపిగ్గా వేచి చూడాల్సి వచ్చింది. కెమెరాను ఒకచోట స్థిరంగా ఉంచి కాకి వచ్చి పిండాన్ని తాకే కదలికలను ఎంతో చాకచక్యంగా లైవ్లోనే క్యాప్చర్ చేశారు. బలగం సినిమా ఈరోజు ఒక క్లాసిక్ చిత్రంగా, ఎన్నో అవార్డులు సాధించిన సినిమాగా నిలిచినప్పటికీ దీనిని నిర్మించే క్రమంలో, అలాగే విడుదల సమయంలో చిత్ర బృందం ఊహించని సవాళ్లను ఎదుర్కొంది. హాస్య నటుడిపై నమ్మకం మరియు దిల్ రాజు బ్యాకింగ్. జబర్దస్త్ కామెడీ షో ద్వారా కేవలం నవ్వించే నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న వేణు ఎల్దండి ఒక చావు చుట్టూ తిరిగే ఇంతటి సీరియస్, ఎమోషనల్ కథను చెప్తానన్నప్పుడు మొదట్లో పరిశ్రమలో ఎవరూ నమ్మలేదు. ఈ కథను దిల్ రాజు దగ్గరికి తీసుకెళ్లినప్పుడు కూడా చాలా మంది ఇలాంటి ఆర్ట్ ఫిల్మ్ తరహా కథ దిల్ రాజు బ్యానర్ కు సెట్ అవుతుందా అని అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే వేణులోని ప్రతిభను నమ్మి దిల్ రాజు ఈ సవాల్ను స్వీకరించి సినిమాను ముందుకు తీసుకెళ్లారు. చావు నేపథ్య కథ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు? సినిమా అంతా ఒక ముసలాయన చనిపోవడం, 11 రోజుల కర్మకాండల చుట్టూ సాగుతుంది.
సాధారణంగా మన భారతీయ సంస్కృతిలో మరియు ప్రేక్షకుల్లో చావు లేదా అశుభం అనే ఎలిమెంట్ ఉన్న సినిమాలను థియేటర్లలో చూడడానికి కొంత సంకోచిస్తారు. పైగా సినిమా అంతా ఏడుపులు సాంప్రదాయాలు ఉంటాయి. ఇలాంటి కథతో కమర్షియల్ సక్సెస్ సాధించటం, ప్రేక్షకులను థియేటర్ల వైపు రప్పించడం చిత్ర బృందానికి ఒక మైండ్ గేమ్ లాంటి సవాల్గా మారింది. కొత్త నటీనటులు, లోకల్ జనాలతో షూటింగ్ ఇబ్బందులు, సినిమాలోని ఎక్కువ మంది నటీనటులు కొత్తవారు లేదా సిరిసిల్ల ప్రాంతానికి చెందిన స్థానిక ప్రజలు, కెమెరా అంటే ఏంటో తెలియని ఆ పల్లెటూరి ముసలివాళ్లతో, మహిళలతో అనుకున్న ఎమోషన్ను రాబట్టడం దర్శకుడు వేణుకు చాలా కష్టమైంది. చాలా సీన్లలో వారు డైలాగ్స్ మర్చిపోవడం లేదా కెమెరా వైపు చూసేయడంతో ఒక షాట్ కోసం 15 నుండి 20 సార్లు రీటేక్స్ తీసుకోవాల్సి వచ్చేది. దీనివల్ల షూటింగ్ టైం పెరిగిపోయే ప్రమాదం ఏర్పడింది. గూఢాచారి ఓటీటీ లీకేజ్ సవాల్. సినిమా థియేటర్లలో విడుదలై అద్భుతమైన టాక్తో నడుస్తున్న సమయంలోనే కొన్ని వారాలకే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అయిపోయింది. ఓటీటీలోకి వచ్చిన వెంటనే ఈ సినిమా పైరసీ లింకులు, హెచ్డి ప్రింట్లు టెలిగ్రామ్, యూట్యూబ్లలో విచ్చలవిడిగా లీక్ అయ్యాయి. దీనివల్ల థియేటర్ కలెక్షన్లు దెబ్బతింటాయేమోనని మేకర్స్ చాలా ఆందోళన చెందారు. కానీ చిత్ర బృందం ఊహించని విధంగా ఓటీటీలో చూసిన జనాలు కూడా ఈ సినిమాను థియేటర్లోనే చూడాలని మళ్ళీ థియేటర్లకు రావటం ఒక విచిత్రమైన రికార్డుగా నిలిచింది. పల్లెటూళ్లలో ఉచిత స్క్రీనింగ్స్, ప్రొడ్యూసర్స్ లీగల్ వార్. సినిమా ఓటీటీలోకి వచ్చిన తర్వాత తెలంగాణలోని వందలాది పల్లెటూళ్లలో సర్పంచ్లు, స్థానిక నాయకులు ప్రాజెక్టర్లు, పెద్ద స్క్రీన్స్ కట్టి ఊరి జనాలందరినీ కూర్చోబెట్టి ఉచితంగా సినిమాను ప్రదర్శించారు. సమాజానికి మంచిదే అయినా లీగల్గా ప్రొడక్షన్ హౌస్కు ఇది నష్టాన్ని తెచ్చే విషయం. దాంతో ఇలా అనుమతి లేకుండా పబ్లిక్ స్క్రీనింగ్స్ వేయకూడదని, థియేటర్లలో నడుస్తున్న సినిమాకు ఇది నష్టం కలిగిస్తుందని చిత్ర నిర్మాతలకు, స్థానిక పోలీసులకు మధ్య కొన్ని లీగల్ సవాళ్లు, నోటీసులు నడిచాయి. అయితే మేకర్స్ కూడా దీనిని ఒక సామాజిక మార్పుగా భావించి తర్వాత సర్దుకుపోయారు. వేణు ఎల్దండి డైరెక్టర్ బిల్డప్స్. షూటింగ్ సెట్స్లో అందరినీ ఎక్కువగా నవ్వించింది దర్శకుడు వేణు ఎల్దండినే. అప్పటి వరకు ఆయన అందరికీ జబర్దస్త్ హాస్య నటుడిగానే తెలుసు. దాంతో ఆయన సెట్లో మైక్ పట్టుకొని సీరియస్గా యాక్షన్ కట్ చెప్తోంటే కో స్టార్స్ ప్రియదర్శి, మురళీధర్ గౌడ్లకు మొదట్లో నవ్వు వచ్చేసేదట. ఏంది వేణు అంత సీరియస్ పోస్ పెట్టావు, ఒక జోక్ వేయి అని ఆట పట్టించేవారట. దానికి వేణు కూడా నేను ఇప్పుడు డైరెక్టర్ని, నన్ను చూసి భయపడాలి అంటూ అందరినీ నవ్వించేవారట. మురళీధర్ గౌడ్ నిజమైన కోపం. సినిమాలో హీరోయిన్ తండ్రిగా నటించిన మురళీధర్ గౌడ్ పాత్ర చాలా కోపంగా, ఎప్పుడూ ఈగోతో రగిలిపోయేలా ఉంటుంది. అయితే షూటింగ్ బ్రేక్స్లో ఆయన పక్కా తెలంగాణ జోకులు వేస్తూ అందరినీ నవ్వించేవారట. కానీ షాట్ అనగానే సడన్గా ముఖం సీరియస్గా పెట్టేసేవారు. పక్కనే ఉన్న స్థానిక ప్రజలు ఆయన నటన చూసి ఈయన నిజంగానే కోపిష్టి ఏమో, ఈయనతో జాగ్రత్తగా ఉండాలి అని భయపడేవారట. అది చూసి చిత్ర బృందం తెగ నవ్వుకునేవారు. ఊరి జనం తెచ్చిన పల్లెటూరి వంటకాలు. సిరిసిల్ల పరిసర గ్రామాల్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడి ప్రజలు చిత్ర బృందాన్ని తమ సొంత బంధువుల్లా చూసుకున్నారు. షూటింగ్ చూడ్డానికి వచ్చే పల్లెటూరి ముసలమ్మలు, మహిళలు ఇళ్ల నుండి సద్దికూడు, పచ్చళ్ళు, గారెలు, తెలంగాణ స్పెషల్ వంటకాలు వండుకొని సెట్స్కి తీసుకొచ్చేవారట. హీరో ప్రియదర్శి, దర్శకుడు వేణు లంచ్ బ్రేక్లో ప్రొడక్షన్ ఫుడ్ పక్కన పెట్టి ఊరి జనం తెచ్చిన ఆ పల్లెటూరి ముద్దలను అందరూ కలిసి కూర్చొని తింటూ ముచ్చట్లు చెప్పుకునేవారు. బలగం సినిమా బాక్సాఫీస్ వద్ద మెగా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. కమర్షియల్ పరంగానే కాకుండా తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన అరుదైన చిత్రాల్లో ఒకటిగా రికార్డ్ సృష్టించింది. ఈ సినిమా ప్రొడక్షన్, నటీనటుల రెమ్యునరేషన్స్, ప్రమోషన్స్ అన్నీ కలిపి కేవలం 2.5 కోట్ల నుండి 3 కోట్ల లోపు అత్యంత అల్ప బడ్జెట్తో రూపొందింది. థియేటర్లలో విడుదలయ్యాక ఈ చిత్రం లాంగ్ రన్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 26 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. డిస్ట్రిబ్యూటర్లు మరియు నిర్మాతలకు ఈ సినిమా కొన్న రేట్ల కంటే దాదాపు 400% పైగా లాభాలను తెచ్చిపెట్టింది. సాధారణంగా చిన్న సినిమాలు 1 లేదా 2 వారాల్లో థియేటర్ల నుండి వెళ్ళిపోతాయి. కానీ బలగం చిత్రానికి మొదటి వారం కంటే రెండవ వారం, రెండవ వారం కంటే మూడవ వారం కలెక్షన్స్ మరియు థియేటర్ల సంఖ్య పెరుగుతూ వచ్చాయి.
సినిమా ఓటీటీలోకి వచ్చేసినప్పటికీ థియేటర్లలో జనాలు బండోళ్లు కట్టుకొని మరీ వచ్చి చూశారు. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా కేవలం డబ్బులు మాత్రమే సంపాదించలేదు, గౌరవాన్ని కూడా తెచ్చిపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శించబడి ఏకంగా 40కి పైగా అంతర్జాతీయ అవార్డులను గెలుచుకొని టాలీవుడ్ స్థాయిని పెంచింది. మొత్తంగా చెప్పాలంటే బలగం కేవలం ఒక హిట్టే కాదు, తెలుగు చలనచిత్ర రంగానికి ఒక కల్ట్ క్లాసిక్ విజయం.